హిందూ వాళ్ళు నమస్కారం. హిందువులారా, మనం ఒకటి ఆలోచించాలి. చూడండి, మనం మన దేశం మీద, మన ధర్మం మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా, అకృత్యాలకు వ్యతిరేకంగా ఇప్పటికైనా మాట్లాడకపోతే బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏ విధంగా జరిగిందో అదే విధంగా మన కాడ కూడా జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త. చూడండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన ఇప్పుడు బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలో ఒక హిందూ గ్రామాన్ని మొత్తాన్ని కూడా వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఆ వక్ఫ్ బోర్డు ఆ హిందూ గ్రామాన్ని మొత్తం కూడా తనదిగా ఒక బోర్డు బాతింది అక్కడ. అయితే ఈ హిందూ సమాజం, ఆ ఊరికి సంబంధించిన ఒక ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకు ఎక్కడికో వెళ్ళిరన్నమాట. వెళ్తే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఏమని అడిగిందంటే, ఇప్పుడు మీదని అంటున్నారు కదా, కాగితాలు తీసుకురండి అనేసి, ఏది వక్ఫ్ బోర్డుని అంటే, వక్ఫ్ బోర్డు ఏమైనా సమాధానం చెప్పిందంటే వ్యంగ్యంగా, మా దగ్గర ఇప్పుడు కాగితాలు లేవు, వచ్చినప్పుడు తీసుకొస్తాం అన్నట్టుగా ఏదో విధంగా చెప్పిందనమాట. కాబట్టి హిందూ సమాజమా, ఒక గ్రామంతో పోదు. ఇక్కడ చూసాం కదా మనం, అక్కడెక్కడో జరిగింది కాదు, పాట్నాలో ఎక్కడో జరిగింది కాదు, రేపు మీ ఊళ్ళో కూడా జరగవచ్చు ఈ సంఘటన. కాబట్టి హిందువులారా, జరుగుతున్నటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా కనీసం స్పందించి మన సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా కానీ మాట్లాడకపోతే ఇంకా మనం నీ బతికెందుకు ఇంకా. కాబట్టి హిందూ సమాజం మనం ఇప్పటికైనా మేల్కోకపోతే రేపు ఈ దేశాన్ని మొత్తం కూడా తనదిగా చిత్రీకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందూ సమాజమా, ఇప్పటికైనా మేల్కోకపోతే ఎక్కడో జరిగేది కాదు, రేపు నీ ఊళ్ళోనే జరగవచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందూ సమాజమా, ఇప్పటికైనా కానీ మనం స్పందించకుంటే నీ బతుకు కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ స్పందిస్తారనేసి నా ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.